సో అహింసావాదం, గాంధీ గారు అహింసావాదాన్ని ఒక అస్త్రంలా యూజ్ చేసి ఇండియాకి ఫ్రీడమ్ తెచ్చిపెట్టారు. యూ థింక్ దెర్ వాస్ పొలిటిసైజింగ్ ఆర్ పాలిటికింగ్ దేర్? See, 100%. The point is, ఎవరైనా ఒక మెథడ్ నేను కొత్తగా సినిమా తీస్తే నాకు పేరు వస్తుందని అనుకుంటా, అందరూ తీసేది కాకుండా. కొంతమందికి ఐడియా రావచ్చు, కొంతమందికి ఐడియా వచ్చి ఫెయిల్ అవ్వచ్చు, ఒకళ్ళ ఐడియా సక్సెస్ అవ్వచ్చు. ఓకే, కానీ ప్రతి ఒక్కళ్ళ ఎజెండా ఏంటి, నేను ఒక డిఫరెంట్గా చేయాలి. అది గాంధీ గారు ఒకలాగా చేశారు, సుభాష్ చంద్రబోస్ ఇంకోలాగా చేసి ఉండొచ్చు, ఎవరు ఇంకోలాగా చేసి ఉండొచ్చు. విచ్ ఎవర్ వాళ్ళ ఇది బట్టి. ఎన్టీ రామారావు might have done something, KCR might have done something, Bal Thackeray would have done in some other way. Each of those leaders will have their own viewpoints. So ఆ viewpointsలో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో కానీ అందరి కామన్ థింగ్ ఏంటి, నేను ప్రజల్ని ఇలా తీసుకురావాలి, నా దేశం, నా రాష్ట్రం, నా సిటీ, whatever their individual agenda. సేమ్ చోట వాళ్ళతో పాటు ఇంకో 10 మంది ఉంటారు, వాళ్ళు కూడా అదే పొజిషన్ కావాలి, వాళ్ళు కూడా అదే ఎజెండా చెప్తారు, కానీ వాళ్ళిద్దరు ఒపీనియన్స్ డిఫర్ అవుతాయి. అప్పుడు కామన్ పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళిద్దరిలో మాట్లాడిన దాంట్లో ఎవరు బెటర్గా మాట్లాడుతున్నాడో, ఎవరి కరిష్మా బెటర్గా ఉందో, ఎవరికి డైనమిక్ పర్సనాలిటీ ఉందో దాని వాళ్ళు సేవ్ అవుతారు. అంతేకాని దే విల్ నెవర్ కాన్షియస్లీ అండర్స్టాండ్ 20 పాయింట్ ఫార్ములా అని ఇందిరాగాంధీ పెడితే 20 పాయింట్స్ ఎవరు చదవంటారు దేశంలో. కరిష్మా డైనమిజము అర్థం కాదు ఏంటంటే, ఒక టర్మ్ ఒకళ్ళ కోటేస్తారు. తమిళనాడు పాలిటిక్స్ తీసుకోండి, ప్రతి 5 సంవత్సరాలకి చచ్చినట్టు గవర్నమెంట్ మారుతూ వచ్చింది గత ఎన్నో సంవత్సరాలుగా. అంటే 5 సంవత్సరాల్లో జయలలిత గారి కరిష్మా పోయి కరుణానిధి కరిష్మా పెరిగిందనా, లేకపోతే కరుణానిధి కరిష్మా మళ్ళీ పోయి జయలలిత? ఆబ్వియస్లీ కరిష్మా ఈజ్ ఓన్లీ ట్రూత్. ఎక్సెప్ట్ ఫర్ కరిష్మా, ఇన్ ద లార్జర్ ఆస్పెక్ట్ ఏంటి గవర్నమెంట్ చేస్తుంది అనేది మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్కి తెలియడానికి ఆస్కారమే లేదు, అసలు ఇట్స్ ఇంపాసిబుల్. మరి గంటలు యూ విల్ బిలీవ్ ఇన్ దట్ పర్టిక్యులర్ లీడర్. నరేంద్ర మోడీ వచ్చి ఆయన మొహం బాగుంది, మాట్లాడే మాటలు బాగున్నాయి, అండ్ ఒక ఆ వేవ్లో హీ సీమ్స్ టు నో బెటర్, హీ నోస్ బెటర్కి, హీ సీమ్స్ టు నో బెటర్కి డిఫరెన్స్ ఉంది. సో హీ సీమ్స్ టు నో బెటర్కి వీళ్ళు పడిపోతారు. హీ సీమ్స్ టు నో ఇస్ వాట్, పడిపోతారో నిజంగా చేయొచ్చు, నాకు తెలియదు, కానీ తెలిసిగా చేసేది అది. ఓటర్ అనేవాడికి జీరో నాలెడ్జ్ ఉంటుంది గవర్నమెంట్ మీద, ఎవరు ఏం చేస్తారనేది. ఓన్లీ ఇట్ ఈస్ కరిష్మా విచ్ వర్క్స్. ఇప్పుడు ఎందుకు ఒబామా వచ్చినప్పుడు 8 years జార్జ్ బుష్ది అయిపోయిన తర్వాత, ఒబామా ఆయన గెలిచిన తర్వాత స్పీచ్కి సో మెనీ పీపుల్ ఇన్ బాంబే, వాట్ ఏ లీడర్, అది వాట్ ఏ లీడర్, అది అంటే ఏం చేయలేదు ఇంకా కాదు, అంతే ఎందుకు దర్ ఇంప్రెస్ విత్ హిమ్ యాజ్ అ పర్సన్. అప్పుడు నేనేమన్నాను, అప్పుడే ఐ ప్రెడిక్టెడ్ మ్యాక్సిమం ఇదొక 2 months ఉంటుంది, దాని తర్వాత విల్ స్టార్ట్ క్రిటిసైజింగ్ హిమ్. దానికి రీజన్ చెప్తాను, రీజన్ నథింగ్ టు ఒబామా. ఎందుకు కాదంటే, వచ్చే వరకు వస్తున్నాడు చూడు అని బ్లో యాంగిల్లో పెడతారు కెమెరా, బ్లో యాంగిల్లో పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తున్నాడు, వచ్చేసాక ఐలెవెల్ పెట్టాలి కెమెరా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పోతుంది, అప్పుడు యూ విల్ టాక్ అబౌట్ యాక్చువల్ ఇష్యూస్. మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో యాంగిల్ తీసేస్తే యూ లుక్ లైక్ ఎనీ అదర్ పర్సన్. దీనికి జార్జ్ బుష్కి అంతకుముందు ఉన్న ఎవరికి ఏమి డిఫరెన్స్ తెలియదు. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ హియర్, సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ నరేంద్ర మోడీ. అండ్ అందులో ఇలాంటి కేసెస్లో మీరు చెప్పిన 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్లో వాళ్ళ నేపథ్యం వల్ల వాళ్ళు పెద్ద హీరోలా కనిపిస్తారు రావడం అన్నది. ఒక కాఫీ బాయ్, చాయ్ వాలా, మన హై వీఆర్ క్రియేటింగ్ అన్ ఇమేజ్ ఇన్ అవర్ మైండ్. అది వాళ్ళు మీన్ చేశారా, లేకపోతే ఒక ఎజెండా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ విత్ ద మీడియా ఆల్సో. ఇప్పుడు రాహుల్ గాంధీ నిజంగా నాకు తెలీదు వాట్ హీ ఈస్, కానీ మీడియా ఈజ్ మేకింగ్ మీ బిలీవ్ దట్ హీస్ దిస్. సేమ్ రాహుల్ గాంధీని 4 ఏళ్ల క్రితం బాంబే వచ్చి ట్రైన్లో తిరిగితే అసలు ఈజ్ ద నెక్స్ట్ ఇండియాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు, అది ఇది అని 2 ఏళ్ళు చెప్పారు. ఇప్పుడేమో ఎక్కడికి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళే చెప్తున్నారు. నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ అలాగే ఉన్నాడు, అప్పుడు అంతే ఇప్పుడు అంతే, కానీ మన పర్సెప్షన్ మాత్రం మారుతుంది. మీరు అనేది అయితే పాలిటిక్స్ ని శాసిస్తున్నది అట్లీస్ట్ 50% మీడియా పాత్ర ఉంది 100% మన దేశంలో. ఎందుకంటే మీడియా మాట వినేసి అందరూ పబ్లిక్ పర్సెప్షన్లో 100% మీడియా. ఎందుకంటే పబ్లిక్కి మీడియా కానీ తెలియడానికి ఛాన్సే లేదు. మీడియా వాళ్ళు చెప్పింది వాళ్ళు వింటేనే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ మీడియా చెప్పకుండా ఏ పబ్లిక్ న్యాచురల్లీ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు నేను ఇప్పుడు రాహుల్ గాంధీ నేను స్వయంగా కలిసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ గోయింగ్ టు ఫీల్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ విత్ మై హార్ట్ అని అనుకోరు కదా. దే విల్ ఆబ్వియస్లీ సీ వాట్ దే డోంట్ హ్యావ్ యాక్సెస్. కరెక్ట్. సో దే విల్ హ్యావ్ టు సీ. ఐ రిమెంబర్ మై ఎర్లియస్ట్ మెమరీస్ ఆఫ్ ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ టెలివిజన్ లేదా ఆ టైంలో ఒక మీటింగో లేకపోతే ఒక న్యూస్ పేపర్లో ఒక ఫోటో ఇలా చేశారు. ఆయన ఏదో చైతన్య రథం ఎక్కి తిక్కారు, ఎక్కడో రోడ్డు మీద స్నానం చేశారు. ఎట్లా అంటే 2-3 ఫోటోగ్రాఫ్స్ తోటి ఎన్టీఆర్ కొన్న పర్సనల్ స్టార్డమ్కో మనకు తెలిసిన ఫెమిలియారిటీ అవ్వచ్చు, ఆయన వేసిన పాత్రలు అవ్వచ్చు, వాటితోటి ది వాజ్ ఎ వే. కానీ ఎన్టీఆర్ నిజంగా తెలిసి అసలు స్టేట్ ఎలా నడపచ్చో, సినిమా స్టార్గా ఉండి వచ్చి ఒక స్టేట్ని రూల్ చేసేది ఉందా అని ఎవరన్నా ఆలోచించలా. ఎన్టీఆర్ తెలియపోతే అంతకుముందు చెన్నారెడ్డికి తెలుసా తెలీదు, అట్లీస్ట్ ఇంక తెలుసు, ఈ మొహం అన్న తెలుసు, చెన్నారెడ్డి అది కూడా తెలియదు. సో ఐ థింక్ ఐఎమ్ ఓన్లీ ఆర్గ్యూయింగ్ అండ్ టాకింగ్ అబౌట్ ద కామన్ పర్సన్స్ పర్సెప్షన్. సో వాట్ యూ థింక్ వర్క్డ్ ఇన్ ఎన్టీఆర్స్ కేస్?
And what do you think did not work in a similar situation in another film actor's case? బట్ దట్ ఈస్ హిస్ పర్సనల్ కరిష్మా, ఇట్ ఈస్ డైనమిజం. ఎన్టీఆర్ మాట్లాడితే ఈజ్ వాయిసా, చెప్పే విధానమా. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎన్టీఆర్ది ఇది చూశాను, తెలంగాణ యాడ్ ట్రైలర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఒక బ్యాక్ షాట్ వెళ్తా అక్కడ వెనక్కి తిరిగి సిగ్గు పౌరుషం ఉంటే తెలుగుదేశం ఓటేయండి, ఈజ్ ఆర్డర్డ్. అందరూ చప్పట్లు కూడా ఓటేసారు అంతే. అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఏ పాలిటీషియన్ విల్ డూ. ప్లీజ్ అండి, నేను మీకు వినయ విధేతగా ఉంటాను, మీ వచ్చి మీ పిల్ల పాప క్షేమానికి అనుకుంటా నాకు ఓటు వేయండి అని ఆల్మోస్ట్ యాడవటం ఒకటే తక్కువ. దట్స్ వాట్ పాలిటీషియన్స్ డూ. ఇట్ డిడ్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో యాటిట్యూడ్ కనెక్ట్ బట్ సేమ్ ఎన్టీఆర్ చేసింది ఇంకోటి చేస్తే వర్కౌట్ అవ్వదు. దట్ ఈస్ ఇట్ టు హిస్ పర్సనల్